పాపులారిటీ విషయంలో ఇందిరాగాంధీని అటల్ బిహారీ వాజ్పేయి కూడా దాటలేకపోయారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా చేశారు. మొదట 13 రోజులు, తర్వాత 13 నెలలు, ఆ తర్వాత 4 సంవత్సరాల 8 నెలల పాటు చేశారు. ఎందుకంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం వల్ల దెబ్బతిన్నారు. అంత కాలం పనిచేసినటువంటి వాళ్ళ మధ్యన అప్పట్లో కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరితో కంపేర్ చేస్తే జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరూ ఇందిరాగాంధీ ఎప్పుడూ ఏది దాటేసింది పాపులారిటీలో. ఆ తర్వాత వాజ్పేయి ఇందిరాగాంధీకి సమానం అయ్యారు కానీ దాటలేదు. కానీ నరేంద్ర మోడీ పాపులారిటీ అటల్ బిహారీ వాజ్పేయిని, ఇందిరాగాంధీనే కాదు అందరినీ దాటేసుకెళ్ళింది. ప్రస్తుతం పాపులారిటీ పరంగా చూసుకుంటే ఇండియా టుడే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మన దేశంలో ఇప్పటివరకు ఎవరు బెస్ట్ ప్రధానమంత్రి అని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహిస్తే ఇందులో మోడీకి 44%, వాజ్పేయికి 15%, ఇందిరాగాంధీకి 14%, మన్మోహన్ సింగ్ 11% ఓట్లు పడ్డాయి. అయోధ్య రామ మందిర్ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు అనేవి మోడీ హయాంలో పెద్ద నిర్ణయాలు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.